ఎందుకు బంగారం రాత్రి కుప్పకూలింది 7% దగ్గరగా పడింది 2020 నుంచి ఇప్పటి వరకు బంగారం అంతలా ఎప్పుడు పడలేదు. కేవలం బంగారమే అనుకుంటారేమో, కాదు. వెండి కానీ ప్లాటినం కానీ ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా పడ్డాయి. ప్యారలల్ గా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ అంటే రేపు మార్కెట్ ఓపెనింగ్ అనేది 300 పాయింట్ల నుంచి 400 పాయింట్ల అబోవ్ ఓపెన్ అవుతుందని, స్టాక్ మార్కెట్ భారీగా పెరగబోతుంది రేపు అని ఎలా మనకి ఇండికేషన్ కనిపిస్తుందా? ఈ రెండింటికి ఏమైనా రీజన్స్ ఉన్నాయని చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఇంపార్టెంట్ కామెంట్స్ నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ట్రంప్ దీపావళికి ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడారని, ఇంపార్టెంట్ డీల్ జరగబోతుందని ఎలా అప్డేట్స్ వచ్చిన తర్వాత ఏ అప్డేట్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో తిరుగుతూ ఉన్నాయి, దేని కారణంగా గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. గోల్డ్ అయితే మంచి క్రాష్ అయితే ఇచ్చింది 7% దగ్గరగా. ఇది ఇంకా పడే అవకాశం ఉందా? ఫర్దర్ గా గోల్డ్ రిలేటెడ్ గా ఏదైనా ఈవెంట్స్ మారుతున్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కానీ ఏవైతే పాజిటివ్ థింగ్స్ గోల్డ్ పెరుగుతున్నప్పుడు మాట్లాడుకొని ఉంటారో అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఫర్దర్ గా గోల్డ్ ని మనం ఎలా చూడొచ్చు అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ ని ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏ వీడియో నేను ప్లాన్ చేయలేదు, వేరే ఒక బయటకు వెళ్లాల్సి ఉండేది. కానీ గోల్డ్ ఎందుకు పడింది అండ్ ఫర్దర్ గా గోల్డ్ రిలేటెడ్ ఉన్న డేటాను షేర్ చేయాలని, అంతటికంటే ఇంపార్టెంట్ గా మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అవబోతుంది. ఇన్వెస్టర్స్ తో కొంత మాట్లాడాలనే ఒక ఒపీనియన్ తో ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. టూ మచ్ రీసెర్చ్, టూ మచ్ డేటా సంథింగ్ ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పను. కానీ అసలు ఏం జరుగుతుంది, ఎలా మనం ఫర్దర్ గా గోల్డ్ సిల్వర్ కానీ స్టాక్ మార్కెట్ ని కానీ చూడొచ్చు అన్న దాని మీద సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని షార్ట్ గానే క్లోజ్ చేస్తాను. ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే చూస్తున్న పాయింట్ లో తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. బంగారం, వెండి గత కొద్ది రోజుల నుంచి పడుతూనే ఉంది, కానీ బంగారం అలా కాదు. పడినట్టు పడి మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఆల్ టైమ్ హై లెవెల్స్ ని కొట్టింది. అక్కడి నుంచి భారీగా పడింది అనమాట. అక్కడి నుంచి ఒక బిగ్ క్రాష్ అనే చెప్పాలి. సుమారుగా 10% $4,400 పర్ ఔన్స్ నుంచి $4,000 పర్ ఔన్స్ కి అయితే పడింది. 10% దగ్గరగా పడింది విత్ ఇన్ ఫ్యూ అవర్స్. గోల్డ్ లో ఇంత కరెక్షన్ రావడం నాకు తెలిసి మొత్తం హిస్టరీలోనే చాలా రేర్. 2013 లో అలా వచ్చినట్టుంది. ఈవెన్ 2020 లో కూడా సిమిలరే, కానీ ఇంతలా పడ్డం అయితే 2013 వరకు వెళ్ళిపోవచ్చేమో. ఎంటైర్ గోల్డ్ హిస్టరీలో కూడా ఇంతలా ఫాల్ మనకి 6 or 7 టైమ్స్ మాత్రమే కనిపించుంటుంది. సో అంత పెద్ద ఫాల్ అనమాట. ఏంటి రీజన్ అంటే ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఇంపార్టెంట్ ట్రిగ్గరే మనకి కనిపిస్తుంది. ఈవెన్ ఇదే స్టాక్ మార్కెట్ పరంగా పాజిటివ్ కూడా. ఇది నేను మీకు ప్లే చేసి వినిపించే ముందు ఏం చెప్పారో తను ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, నేను మీకు తెలుగులో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీపావళి శుభాకాంక్షలు భారతీయులందరికీ కూడా. నేను మీ ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడాను. చాలా మంచి అతను, చాలా గ్రేట్ లీడర్. మేము చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం. ఈ ట్రేడ్ డిస్కషన్స్ కూడా అయ్యాయి. ఇంపార్టెంట్ గా మేము డిస్కషన్స్ అన్ని చేసాం. అండ్ మీరు పాకిస్తాన్ తో గొడవ పడద్దు, యుద్ధం ఏం వెళ్ళొద్దు, మీరు పాకిస్తాన్ యుద్ధాలకు వెళ్ళొద్దు అండ్ చాలా మంచి డిస్కషన్స్ అయ్యాయి నరేంద్ర మోడీ గారితో అని చెప్పి వచ్చిన అప్డేట్స్ తర్వాత రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనడం అయితే కట్ చేస్తుంది. ఇక ఎక్కువ కొనదు, కట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని ఎలా ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. Let me also extend our warmest wishes to the people of India. I just spoke to your Prime Minister today. We had a great conversation. We talk about trade, we talk about a lot of things, but mostly the world of trade. He's very interested in that. Although we did talk a little while ago about let's have no wars with Pakistan, and I think the fact that trade was involved, I was able to talk about that, and we have no war with Pakistan and India, and that was a very, very good thing. But he's a great person. And he's become a great friend of mine over the years. And thank you. We stand great, and the people of India, I love the people of India, and we're working on some great deals between our countries. I spoke to Prime Minister Modi today, as I mentioned before, and we just have a very good relationship. And he's not going to buy much oil from Russia. He wants to see that war end as much as I do. He wants to see the war end with Russia, Ukraine. And as you know, they're not going to be buying too much oil. So they've cut it way back and they're continuing to cut it way back. చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఒకటే పబ్లిష్ అయింది. ఇండియా రిలేటెడ్ గా వేసిన టారిఫ్ ని 50% నుంచి 15 to 16% కి యుఎస్ కట్ చేయబోతుందని, టోటల్ మీద కాకపోతున్నా చాలా వాటి మీద కట్ చేయబోతుందని. సో దట్ మిగిలిన కంట్రీస్ కంటే కూడా మన సరౌండింగ్ లో ఉంటున్నాయి చూడండి ఏ కంట్రీస్ మీద ఎంతెంత టారిఫ్లు వేసాడు ఆల్రెడీ ట్రంప్ అని, వాటన్నిటికంటే కూడా ఇప్పుడు ఇండియాకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. 15 నుంచి 16% కి నిజంగానే ట్రంప్ కట్ చేస్తే. అఫీషియల్ స్టేట్మెంట్ ఏం లేదు ఇంకా మనకి, బట్ మెజారిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ మీరు గమనించొచ్చు అదే పబ్లిష్ చేస్తున్నాయి. 15 నుంచి 16% రిపోర్ట్ అంటున్నారు. మింటు వాళ్ళ రిపోర్ట్ యాక్చువల్ గా అది. ఈవెన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా వి అనంత నాగేశ్వరన్ గారు కూడా నెక్స్ట్ 2 months లోపు ప్రాబబ్లీ నవంబర్ ఎండింగ్ లోపు డిజాల్వ్ అవుతాయి అనేలా తను కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఎక్స్ట్రాగా వేసిన 25% టారిఫ్ తీసేస్తారనేలా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తన స్టేట్మెంట్స్ చేశారు. ఎక్స్ట్రా 25% టారిఫ్ తీసేసి ఆల్రెడీ వేసిన 25% ని కూడా 10 కో 15 కో తగ్గించేస్తే సూపర్ పాజిటివ్ అది ఇండియాకి. ప్రాబబ్లీ ఆ రీజన్ తోనే ఇప్పుడు మార్కెట్
మార్కెట్ 350 పాయింట్ల దగ్గరగా పెరుగుతుందని ఇండికేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇదే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా బంగారం వెండి పెరగడానికి ప్రధానమైన కారణం, బంగారం ఫస్ట్ పెరగడానికి ప్రధానమైన కారణం సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ లోకి ట్రంప్ చేసిన యాక్టివిటీ, ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా చేసిన యాక్టివిటీసే ప్రధానమైన కారణం. సో ఇప్పుడు ఇండియాతో ఉంటున్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ లోనే ఇండియన్ బ్యాంక్ ని, అంటే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ని, ఆర్బీఐ వాళ్ళని మీరు ఎందుకు బంగారం రిలేటెడ్ గా మా డాలర్స్ నమ్మేసా లేకపోతే బాండ్స్ నమ్మేసా, బంగారంలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు, మా దాంట్లోనే ఉంచండి, మమ్మల్ని నమ్మరా, మేము మీతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం కదా, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడిగే ప్రయత్నం చేసిన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఒక బయింగ్ తగ్గిన, చాలా స్ట్రాంగ్ బయింగ్ చేస్తూ వచ్చింది ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ. అక్కడి నుంచి బంగారం బయింగ్ తగ్గిన, బంగారానికి సపోర్ట్ ఉండదేమో అని బిగ్ ప్లేయర్స్ ముందుగానే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం బంగారం వెండి అండ్ మెజారిటీ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా పడ్డాయి, భారీ మొత్తంలోనే పడ్డాయి. 7, 8, 10% దగ్గరగా కూడా మెజారిటీ ఆఫ్ మెటల్స్ లో మీరు కరెక్షన్ ని చూసారు. నేను పర్సనల్ గా ప్రెసెంట్ గోల్డ్ లో వచ్చిన ఫాల్ ని ప్రాఫిట్ బుకింగ్ గానే చూస్తున్నాను. మేజర్ క్రాష్ లాగా భారీగా పడిపోతుంది ఇక్కడ నుంచి అనేలా నేను చూడట్లేదు, ఎందుకంటే నాకు డేటా లేదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చైనా తమ యాక్టివిటీని తగ్గించింది, ఇండియా తమ యాక్టివిటీని తగ్గించిందన్న డేటా నా కళ్ళ ముందు లేదు. టైం టు టైం సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ బయింగ్ యాక్టివిటీని రిపోర్ట్ చేస్తుంటాయి. రీసెంట్ గా చైనా రిపోర్ట్ చేసింది, అది న్యూస్ వీడియోలో మీకు కవర్ చేశాను, హైయెస్ట్ ఎవర్ బయింగ్ గోల్డ్ రిలేటెడ్ గా. మరి నెక్స్ట్ కమింగ్ మంత్ లో చైనా అదే హైయెస్ట్ ఎవర్ బయింగ్ గోల్డ్ రిలేటెడ్ గా చేస్తూ ఇండియన్ యాక్టివిటీ తగ్గట్లేదు, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ యాక్టివిటీ కూడా తగ్గట్లేదంటే దెన్ గోల్డ్ వాళ్ళు తగ్గనంత వరకు, వాళ్ళు వెనక్కి వెళ్ళినంత వరకు పడిపోతుంది భారీగా అనే ఒక హోప్ నాకు లేదు. కాబట్టి ఆ డేటా నాకు కంటికి కనిపించిన తర్వాతే, సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ ఏం జరుగుతుందని నాకు కంటికి కనిపించిన తర్వాతే బంగారం ఏమవుతుందనే దాని మీద నాకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో ఓకే ఇదే హై, ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్లాల్సిందే, ఇప్పుడు కొని దాంట్లో మనం ఏం పెద్దగా సంపాదించలేం, ఇంకా దాన్ని పుష్ చేసేదానికి సెంట్రల్ బ్యాంక్స్ లేవన్న క్లారిటీ అయితే వస్తుంది. ఈ క్లారిటీ నాకైతే ప్రెసెంట్ లేదు. లేకుండా నేను ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ చేశాను అనుకోండి, బంగారం బాగా పెరిగింది కాబట్టి పడుతుంది కాబట్టి ఇంకా పడిపోతుందనా, లేకపోతే పడింది ఇంకా పెరుగుతుందనా, ఏదోటి మాట్లాడాను అనుకోండి, డేటా లేకుండా నేను మాట్లాడుతున్నట్టు అది లక్ బేస్డ్ గా వెళ్తుంది. నేను లక్ బేస్డ్ గాను జస్ట్ నా ప్యూర్ ఒపీనియన్ బేస్డ్ గాను నేను స్టేట్మెంట్స్ చేయను. రీసెంట్ గా కూడా పడింది, నేను డబ్బులు సంపాదించాలనుకుంటే ఎక్కడి నుంచి అయితే పడిందో దానికి 1% అబోవ్ వెళ్తేనే షార్ట్ టర్మ్ లో నేను డబ్బులు సంపాదించడానికి దాన్ని కొంటాను, మొమెంటం ఉంటేనే కొంటాను, కానీ పడిపోతుంటే పడింది కదా నేను కొనను, ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో కొననని క్లియర్ గా రీసెంట్ వీడియోలో చెప్పాను. బికాస్ పడిన వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటుంటారు చాలా మంది, నేను అలా అయితే కాదు. పడి నాకు మొమెంటం స్ట్రాంగ్ గా పెరుగుతాను అని నాకు క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకు నేనైతే వెళ్ళను. అది ట్రేడర్స్ మోస్ట్లీ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, మొమెంటం కానీ స్ట్రెంత్ కానీ వీటిపైన. బట్ షార్ట్ టర్మ్ లో పెళ్లిళ్ళ కోసం ఎవరైనా బంగారాలు కొనాలనుకుంటే మీ అవసరం అనేది, ఐ మీన్ మీ డేట్ అనేది గోల్డ్ ఫాల్ తోనో గోల్డ్ పెరగడంతోనో లింక్ కాదు. మీకు అనిపించినప్పుడు కొంత బంగారం కొనుక్కుంటూ మీ ఈవెంట్స్ దగ్గరే ఉంటాయి కాబట్టి దాన్ని కొనుక్కుంటూ వెళ్ళడం బెటర్. ఎంత పడుతుంది, ఇంకెంత పడుతుంది అన్న క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే ఇది బిజినెస్ కాదు, అదే ఎర్నింగ్స్ ఉండవు, వాళ్ళు ప్రాఫిట్స్ ఏం సంపాదించరు, గోల్డ్ ఏం ప్రాఫిట్ సంపాదించదు. ప్రాఫిట్స్ ని బట్టి, డిస్కౌంట్ క్యాష్ ఫ్లో మెకానిజం ని బట్టి, ఆర్ ఎస్ఓటిపి సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ని బట్టి ఎంత ఉండొచ్చు, ఇది ఎంత ఫేర్ వాల్యూ ఉండొచ్చు అని చెప్పడానికి గోల్డ్ కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఎంతలోనే అమ్ముతాడు. కాబట్టి మీకు కావాలనుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళండి, టెన్షన్ పడకుండా. ఆర్బీఐ రిలేటెడ్ గా కానీ చైనా రిలేటెడ్ గా కానీ గోల్డ్ పరంగా డేటా వస్తుంటే నేను ఇమీడియట్ గా మీకు ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఆ పాయింట్ ఇంకాస్త ఫర్దర్ డిస్కషన్ దీని మీద చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా కొంత ఫాల్ అయితే వచ్చింది. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి డేటా వచ్చిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఫర్దర్ ప్రైస్ మొమెంటం అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ ఆగుతుంది బంగారం కొనడం అనే క్లారిటీ వచ్చిందంటే గోల్డ్ రీసెంట్ టైమ్స్ లో చూసింది హై, ఇంకొంత టైం పాటు అక్కడే ఉండిపోతుంది. లేదు ఇంకా కొంటున్నారంటే ఆ పాయింట్ లోనే మీరు మళ్ళీ బంగారాన్ని కూడా ఆల్ టైమ్ హైస్ లో చూసుంటారు. రెండిటికి ప్రాబబిలిటీ ఉంది. డేటా రాగానే నేను ఇమీడియట్ గా ఆ రోజు మీకు మన ఛానల్లో కవర్ చేస్తాను. నాకు డేటా రానివ్వండి, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ నుంచి డేటా అయితే లేదు. ఐ హోప్ మీకు క్లారిటీ అయితే వచ్చిందని. సో వన్ థింగ్ ఈజ్ ష్యూర్, గోల్డ్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేసింది, స్టాక్ మార్కెట్స్ అండర్ పర్ఫార్మ్ చేశాయి. సో ఇక్కడ నుంచి ఒకటి పెరగాలి. ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏది వాల్యూ జోన్ లో ఉందంటే స్టాక్ మార్కెట్ వాల్యూ జోన్ లో ఉంది గోల్డ్ కంటే షూర్. కానీ స్టాక్ మార్కెట్ ని ఆర్బీఐ లేకపోతే చైనా సెంట్రల్ బ్యాంక్ కొనవు కదా, కొనేది ఎవరిని? గోల్డ్ ని. అవి అసలు ఆగుతున్నాయా లేదా ఒక క్లారిటీ కావాలని చెప్తున్నాను. సో డబ్బులుంది ఎక్కడ పెట్టాలి, గోల్డ్ లోనా స్టాక్ మార్కెట్ లోనా అంటే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ ప్రకారం నిఫ్టీ టు గోల్డ్ రేషియో ఒకటి ఉంటుంది, నేను గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చాలా ఫేవరబుల్ గా నిఫ్టీ పక్క ఉంది, ఎందుకంటే గోల్డ్ అంతలా పెరిగిపోయారు. ఒక దగ్గరే డబ్బులు పెట్టాలి రిటర్న్స్ కోసం అనుకుంటే నేనైతే స్టాక్ మార్కెట్ లో పెడతాను ప్రెసెంట్, ఒక దగ్గరే పెట్టాలనుకుంటే. కానీ గోల్డ్ ని సపోర్ట్ చేస్తున్నది మీరు, నేను రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కాదు. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ డేటా వచ్చేంత వరకు గోల్డ్ ఏం జరుగుతుంది, సిల్వర్ ఏం జరుగుతుంది, వాటి మొమెంటం ఎలా ఉంటుంది అనేది మనం నోటి మాటగా చెప్పుకుంటే అది రాంగ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇన్వెస్టర్స్ ని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మార్కెట్ ట్రంప్ రిలేటెడ్ గా పడుతున్న ప్రతిసారి ఇది ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో ఇది చాలా మంచి విషయం. స్టాక్ మార్కెట్ పరంగా షార్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఏదైనా ట్రిగ్గర్ వచ్చిందంటే షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నం, మార్కెట్ పెరిగే ప్రయత్నం చేస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, అప్డేట్ వచ్చింది ఇవాళ, రీసెంట్ డేస్ లోనే షార్ట్స్ కవర్ అవడం స్టార్ట్ అయ్యాయి. అవునా కదా, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు 94% షార్ట్స్ నుంచి 80% బిలో 80% షార్ట్స్ కి వస్తున్నాయంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదో ఇండికేషన్ ఉంది సంథింగ్ జరగబోతుందని. షార్ట్స్ ఆల్రెడీ కొంత కవర్ చేసుకున్నారు, బట్ అందరూ కవర్ చేసుకోలేదు కదా. 80% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పెరిగిన తర్వాత
ఎఫ్ఐఎస్ తమ షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారా ఆర్ కొంత మార్కెట్ ని కిందకి దించి షార్ట్స్ ని కవర్ చేసుకుని తర్వాత ఇంకా మార్కెట్ ని పెంచే ప్రయత్నం చేస్తారా? ఇండియన్ మార్కెట్స్ పరంగా ఉంటున్న పాజిటివ్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. స్టాక్స్ తమ రిజల్ట్స్ ని బట్టి మన డొమెస్టిక్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి మారుతాయి. కాబట్టి ఇప్పటి వరకు పేషెన్స్ గా వెయిట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి కూడా తమ పోర్ట్ఫోలియోస్ కమింగ్ టైమ్స్ లో మంచి లాభాలను ఇవ్వాలని అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్న యాక్టివిటీతో రిజాల్వ్ అవుతుందని ఒక హోప్స్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీకు తర్వాత అంటే రేపు పోర్ట్ఫోలియోస్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ నాకు ఎందుకో ట్రంప్ ని చూస్తే నమ్మాలనిపించదు. అలా చెప్పినట్టే చెప్తారు ఒక పక్క, సడన్ గా 180 degrees లో టర్న్ తీసుకుంటారు. తనని అంతలా నమ్మడానికి లేదు. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా రష్యాతో నిజంగా ఆయిల్ సప్లైస్ ని కట్ చేసేసుకొని ట్రంప్ తో ట్రేడ్ డీల్ కోసం యుఎస్ తో ట్రేడ్ డీల్ కోసం అలా చేస్తారా? లేకపోతే నేను తగ్గించేస్తాను టారిఫ్ ని, ఇండియా కూడా రష్యన్ ఆయిల్ కొనడం తగ్గించేస్తుందని మన యాక్షన్ ని మనం ఏం చేయలేదు ఇక్కడ, బట్ ఇలా చేస్తారు అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రెషర్ పెట్టి చేయించాలనుకుంటున్నారా? మరి దానికి ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇండియా ఎలా దీన్ని సార్ట్ అవుట్ చేస్తుంది? అండ్ రష్యా నుంచి మనం బ్యాక్ అవడం అనేది, రష్యాతో ఎలాంటి డీలింగ్ చేసుకొని బ్యాక్ అవుతున్నాం అనేది కూడా, అంటే ఒక ఫ్రెండ్ నుంచి దూరం వెళ్తూ ఉండడం, ఆ ఫ్రెండ్ కి ఏం చెప్పి దూరం వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా దీన్ని ఇండియా డీల్ చేస్తుంది అనేది, భారత్ ఎలా డీల్ చేస్తుంది అనేది కమింగ్ టైమ్స్ లో మనం చూడాలి. ఇదంతా ఈజీ టాపిక్ అయితే కాదు. ఏదో చెప్పాం, గిఫ్ట్ నిఫ్టీ పెరిగింది, గోల్డ్ పడింది, సో ఏదో జరిగిపోతుంది అనుకుంటే మేబీ అది సర్ఫేస్ లెవెల్లో ఉన్న వార్తేనా, స్ట్రాంగ్ గా ఇంటర్నల్ గా ఉన్న వార్త అనేది మనకు తెలియాలి. అండ్ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే చెప్తున్నాను, కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఇలా జరగదు అన్నప్పుడు మళ్ళీ మార్కెట్ పడినా ఏదో రోజు ఇలాంటి అప్డేట్ మళ్ళీ మీకు వస్తుంది. ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిపోయింది, ఇండియాతో మేము ట్రేడ్ డీల్ చేసేసుకున్నాం, తగ్గించేసాం టారిఫ్ అని, అప్పుడైనా పెరగాల్సిందే మార్కెట్. సో టెంపరీగా మార్కెట్ లో మీకు వోలటాలిటీ ఉంటే ఇన్వెస్టర్స్ కి ఎన్నో సార్లు చెప్పుంటాను వీడియోస్ లో, మీరు విసుక్కున్న చివరి ఎండింగ్ వచ్చేసరికి అదే చెప్పి ఎండ్ చేస్తుంటాను. మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా థింక్ చేయకండి అని. టెంపరీగా ఉన్న ఇష్యూస్ కమింగ్ టైమ్స్ లో సార్ట్ అవుట్ అయినప్పుడు మార్కెట్ పెరుగుతుందని ఇదే మళ్ళీ చెప్తున్నాను. వెయిట్ చేయండి, ఇండియన్ మార్కెట్స్ మంచిగానే మీకు లాభాలని ఇస్తాయి. సెంట్రల్ బ్యాంక్స్ డేటా వచ్చిన తర్వాత క్లియర్ గా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ సిగ్నిఫికెంట్ గానే ఉన్నాయి. 300 పాయింట్లు పెరిగిన తర్వాత వాళ్ళు మార్కెట్ ని కూల్ ఆఫ్ చేసి షార్ట్స్ ని కవర్ చేసుకుని తర్వాత పెంచే ప్రయత్నం చేస్తారా? 300 పాయింట్లు అబోవ్ ఓపెన్ అయ్యాక ఇమీడియట్ గా కవర్ చేసుకుని దాన్ని ఒక 500 పాయింట్లకు అట్లా తీసుకువెళ్తారా? పోర్ట్ఫోలియోస్ ఎలా రేపు పాన్ అవుట్ అవబోతున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2 days ఒక క్లోజింగ్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని ఫర్దర్ గా మీకు ఆల్ టైమ్ హైస్ తీసుకువెళ్లాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. నాకు తెలిసి ఈ న్యూస్ ఏమాత్రం వ్యాలిడ్ అయినా, ఏమాత్రం కన్ఫర్మేషన్ ఫర్దర్ గా మనకి యూఎస్ నుంచి ఇండియా నుంచి వస్తున్న ఆల్ టైమ్ హై లెవెల్స్ ని మనం ఈ అక్టోబర్ లో నవంబర్ లో చూసే అవకాశం ఉంది. ఇది నిజం అవ్వాలి న్యూస్. ఈ రిపోర్ట్ ద్వారా వస్తున్న అప్డేట్ ఫేక్ అవ్వకుండా ఉంటే మాత్రం మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యే డేస్ కమింగ్ డేస్ లో అయితే ఉంటాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తూ నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.